ఓకే. ఎకానమీలో భాగంగా థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాం కదా! సో, థర్డ్ యూనిట్‌లో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంలో ఇప్పటివరకు హరిత విప్లవం, జాతీయ వ్యవసాయ విధానాలు, వ్యవసాయ మార్కెటింగు, మార్కెట్ల రకాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాస్‌లో వ్యవసాయ ధరల విధానం మనకి కనీస మద్దతు ధరలని, సేకరణ ధరలని ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు వ్యవసాయ పరపతి అంటే రైతుల కోసం మనం అప్పులు సేకరిస్తారు కదా రైతులు. అవి ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఎలా అని మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, చాలామంది చూస్తున్నట్లే ఉన్నారు ఈ మధ్యన. చూసి రెస్పాండ్ అవుతున్నారు. సో, నేను చెప్పినవి ఏవైనా ఉన్నా కూడా తప్పున్నా కామెంట్ చేయండి. నాకు అది నచ్చుతుంది. సో, తప్పున్నా కూడా నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా మీతో పాటు నేర్చుకునే వాళ్ళే కాబట్టి అందరూ కలిసి చదువుకుంటూ వెళ్ళిపోదాం. సో, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఏవైనా మిస్టేక్స్ ఉంటే లాస్ట్‌లో కామెంట్ చేయండి. తర్వాత కూడా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా స్టార్ట్ చేస్తే వ్యవసాయ ధరల విధానం అండి. వ్యవసాయ ధరల విధానం. అసలు వ్యవసాయ ధరల విధానం అనేది ఎందుకు తీసుకొచ్చారు? వ్యవసాయ ధరలు అంటే ఏంటి ఫస్ట్ అంటే నిన్న చెప్పాము రైతు పంట ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి తెచ్చి మార్కెట్‌లో అమ్ముతాడు. సో, మార్కెట్‌లో అమ్మినప్పుడు ఆయనకి ఆ పంటకి సరిపోయిన ధర వస్తుందా లేదా? సో, పంట వేయడానికి ఆయన ఎక్కడి నుంచో పెట్టుబడి తెచ్చి, విత్తనాలు తెచ్చి, తర్వాత దాన్ని దున్నడానికి, తర్వాత వాటిని కోయడానికి మొత్తం చాలా ఖర్చు పెడతారు కదా! సో, పంట మీద పెట్టుబడి పెట్టింది అతనికి రిటర్న్‌లో వస్తుందా? వచ్చిన దాంట్లో లాభాలేమైనా వస్తున్నాయా? వీటన్నిటిని వ్యవసాయ ధరలు వ్యవసాయ ధరలు అంటారు మొత్తానికైతే. సో, వ్యవసాయ ధరల వల్ల రైతుకి లాభపడుతున్నాడా లేదా? ఈ ధరలనేవి ఒకసారి పెరుగుతుంటాయి, ఒకసారి తగ్గుతూ ఉంటాయి. రీసెంట్‌గా మనకి ఆనియన్స్ తీసుకుంటే అంతకుముందు ఎలా ఉండేది? ఆహ్, ఊర్లోకొచ్చేవాళ్ళు డైలీ. 100కి 3 కేజీస్, 100కి 4 కేజీస్ అన్నట్లు డైలీ వచ్చేవారు. అంటే 100కి 3 కేజీలు, 100కి 4 కేజీలు అన్నట్లు డైలీ వచ్చేవాళ్ళు. ఇప్పుడేమైంది? పెరిగినాయి. సో, ఆనియన్స్ ధరలు కేజీ 60, కేజీ 100 ఇలా పెరుగుతున్నాయి. అంటే ఒకసారి చాలా లో అయిపోతున్నాయి. ఒకసారి చాలా పెరిగిపోతున్నాయి. ఇలా ఒకసారి ధరలు చాలా పెరిగిపోవడం, ఒకసారి ధరలు చాలా తగ్గిపోవడం, ఇలాంటి వాటిని వ్యవసాయ ధరల అస్థిరత్వం అంటారన్నమాట. ధరల అస్థిరత్వం అంటే పెరగడం, తగ్గిపోవడం ఇలాంటివన్నీ చేస్తే ధరల అస్థిరత్వం అంటారు. కొన్నిసార్లు మనం టమోటా కూడా చూస్తాం. చాలా రెగ్యులర్‌గా చూస్తాం టమోటాని. ఒకసారి రూ. 5 కిలో కూడా అమ్ముతారు. కొన్నిసార్లు అయితే రూ. 120, 200 కిలో టమాటోస్ కూడా తీసుకున్న టైం ఉందన్నమాట. సో, ఇలా ధరలు పెరగడం, తగ్గడం ఇలా చేస్తే ధరల అస్థిరత్వం అంటారన్నమాట. ఇవి ఎందువల్ల వస్తాయంటే ఋతు సంబంధాలు. ఋతు సంబంధం అంటే కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొన్ని ఫ్లడ్స్ వచ్చేసి ఆ పంటలు కొట్టుకొని పోవడం వల్ల ఈ పంటల ఉత్పత్తి అనేది తగ్గుతాయి. సో, పంటల ఉత్పత్తి తగ్గితే మనకి ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతది. సో, డిమాండ్ పెరిగితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతదనమాట. సో, ఇలా ఋతు సంబంధాల వల్ల కూడా ఈ ప్రైజులు పెరగడం, తగ్గడం అవుతాయి. దాంతో పాటు వార్షికంగా. వార్షికంగా అంటే ఒక పంటకి ఒక టైం ఉంటది. సో, మనకి కొన్ని పంటలు ఎప్పుడేస్తారు? జూను, జులై స్టార్టింగ్‌లో ఏసి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పంటలు చేతికొస్తాయి. సో, ఆ టైంలో మనకేమవుతదంటే అన్ని రకాల పంటలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ధరలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆ పంటలు సమ్మర్ వచ్చిందనుకోండి, సమ్మర్ వస్తే ప్రతి వెజిటబుల్ ధర పెరిగిపోతదనమాట. సో, ఇలా ఆహ్, వార్షికంగా కూడా ఒక సంవత్సరంలోన వివిధ దశల్లో కూడా పెరుగుతూ, తగ్గుతూ ఉంటది. దీంతో పాటు చక్రీయ స్థిరత్వం ఉంటది. చక్రీయ స్థిరత్వం అంటే మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఆనియన్స్ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. ఆనియన్స్ కానీ, టమోటాస్ గానీ, లేదంటే పల్లీలు కానీ ఏవైనా ఎక్కువ రేట్ ఉన్నాయనుకోండి. నెక్స్ట్ టైమ్ ఏం చేస్తాడు రైతు? లాస్ట్ ఇయర్ ఆ పంటకి ఎక్కువ ఉన్నింది రేటు. సో, నేను కూడా ఈసారి అదే ఏస్తానట్లు అందరూ అదే పంట వేయడం వల్ల ఆ పంటకి డిమాండ్ తగ్గిపోయి ధరలు తగ్గిపోతాయన్నమాట. సో, ఇలా ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉండడానికి ఇవి కారణాలు. ఇంకా పెరుగుదల వస్తే ధరలు పెరిగితే ఏమవుతుంది అంటే ధరలు పెరిగితే రైతులు లాభపడతారు. అక్కడి వరకు హ్యాపీగా ఉండేది. ఒకవేళ ధరలు పెరిగితే రైతులు మాత్రమే బాగుపడతారు. మిగతా పేద ప్రజలుంటారు. వ్యవసాయేతర పేదలుంటారు గదా! సో, వ్యవసాయం చేయని వాళ్ళు, పేద ప్రజలు, ఆహ్, చాలీ చాలని జీతంతో ఉండేవాళ్ళు వీళ్ళకి ఇబ్బందవుతది సార్. సో, పేదవారికి ఆహార భద్రత కరువవుతదనమాట. సో, వాళ్ళకి కొందామన్నా కూడా ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరిగ్గా కొనలేరు. ఒకవేళ ధరలు తగ్గితే ఏమవుతది? ఎక్కువ మంది కొనడానికి ట్రై జేస్తారు. ఇప్పుడు టమోటా ధరలు చాలా తగ్గిపోయినాయనుకోండి, ఎక్కువ మంది టమోటాలు కొనడానికే ట్రై జేస్తారు. సో, తక్కువుంది కాబట్టి ఎక్కువ కొనేసి పెట్టుకుందాం అంటారు. సో, ఇలా ధరలు తక్కువైపోవడం వల్ల రైతులు నష్టపోతారనమాట. సో, ఈ ధరలు ఎక్కువున్నా ప్రమాదమే, తక్కువున్నా ప్రమాదమే. సో, ఇలా ఈ ధరల్ని ఎక్కువ, తక్కువ ఉండడానికి దీన్ని కంట్రోల్ చేయడానికి వ్యవసాయ ధరల విధానం అనేది తీసుకొచ్చారనమాట. సో, ఫస్ట్ టైమ్ ఎప్పుడు తీసుకొచ్చారు ఇలా దళాల విధానం అంటే, సో, ధరల విధానం అనేది డైరెక్ట్‌గా తీసుకురాలేదు. సో, ఈ ధరలను నియంత్రణ చేయడానికి ఆహార ధాన్యాల సేకరణ సంఘం అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. సో, ఆహార ధాన్యాలని సేకరించుకొని మార్కెట్‌లోన అవి డిమాండ్ ఉన్నప్పుడు వాటిని విడుదల చేసి, అవి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సేకరించడం, ఇలాంటి పనులు చేయడానికి ఈ ఆహార ధాన్యాల సేకరణ సంఘాన్ని తీసుకొచ్చారన్నమాట. 1950లో తీసుకొచ్చారు. దీంట్లోన ఈ పంపిణీ విధానం ద్వారా, కంట్రోల్స్ ద్వారా, రేషనింగ్ విధానం అంటే రేషనింగ్, కంట్రోల్స్ అంటే ఇప్పుడు ఇదే చెప్పాను. ఇప్పుడు డిమాండ్ ఎక్కువుందనుకోండి, వీళ్ళ దగ్గర ఉన్నవి బయటకు వదిలేస్తారు. డిమాండ్ తగ్గిందనుకోండి, అక్కడున్నవి వీళ్ళు కొనేసుకుంటారన్నమాట. దీన్ని
ధరల సేకరణ సంఘం చేస్తుంది. 1950లో స్టార్ట్ అయింది. దీనివల్ల ఏంటంటే ధరలు నియంత్రణలో ఉంటాయి. తర్వాత ఆహార ధాన్యాల విచారణ సంఘం అనేది ఒకటి ఏర్పాటైంది 1957లోన. సో 1950లోన ఆహార ధాన్యాల సేకరణ సంఘం ఏర్పాటైంది. ఇది ధరలను నియంత్రించింది. సో ఇది ధరలు నియంత్రించింది. అప్పుడే మనకి వ్యవసాయం కూడా బాగా డెవలప్ అయింది. 53, 54 ఆ టైంలోన మనము హరిత విప్లవం ఇవన్నీ చేసుకొని కొంచెం ఆహార ఉత్పత్తిని పెంచుకున్నాం కాబట్టి సో ధరలు నియంత్రణలో ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైతే 1955, 56 వచ్చిందో ధరలు మళ్ళా పెరిగిపోతున్నాయి అంట. సో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ టైంలోనే అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీ వేశారనమాట. సో ఇది ఆహార ధాన్యాల విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ విచారణ సంఘం ఏం చెప్పిందంటే ఒక ప్రభుత్వమే ఒక వర్తక విధానాన్ని తీసుకురావాలి, ప్రభుత్వమే ఇలా కొనుగోలు చేయడము అమ్మడం చేయాలి అని ఈ అశోక్ మెహతా అధ్యక్షతన కమిటీ ఉండి సూచించింది అనమాట. సో ఈ కమిటీ సిఫార్సుల మేరకనే మనకి 1959లోన వర్తక విధానాన్ని ప్రకటించారు. సో ఈ వర్తక విధానం అనేది ప్రకటిస్తారు కానీ అంటే వర్తక విధానం అంటే ఏంటి, ప్రభుత్వమే కొనుగోలు చేయడం, ప్రభుత్వమే అమ్మడం అనమాట. ఇది వర్తక విధానం అంటారు. సో 1959లోనే వర్తక విధానాన్ని తీసుకొచ్చారు. కాకపోతే అన్ని పంటలకి పెట్టలేదన్నమాట. ఓన్లీ గోధుమకి, వరికి మాత్రమే అంకితమైనది, మిగతా పంటలను పట్టించుకోలేదు. నెక్స్ట్ ఫోర్డ్ ఫౌండేషన్ సూచనలు. మనం ఫోర్డ్ ఫౌండేషన్ గురించి ఇంతకుముందే చెప్పాం కదా. సో హరిత విప్లవాన్ని భారత్కి పరిచయం చేసింది ఫోర్డ్ ఫౌండేషన్ కదా. సో మనకి భారత్లో వ్యవసాయ విధానాలను అమలు చేయడానికి, కొత్త పద్ధతులు అవలంబించడానికి వచ్చిన సంస్థ కదా ఇది. 1959లో వచ్చింది. సో ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఏం చెప్తుంది అంటే కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని చెప్తారు. సో కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలి. కనీస మద్దతు ధర కూడా ఎప్పుడు ఏర్పాటు చేయాలంటే రైతులు ఇంకా నాట్లు వేయడానికి ముందే కనీస మద్దతు ధర ప్రకటించాలి. సో అప్పుడు ప్రకటిస్తే మేము వేయబోయే పంటకి మేము ఎంత నష్టపోయినా కూడా ఈ మాత్రం ధర మాకు ప్రభుత్వం ఇస్తుంది అనే ఉద్దేశంతోన రైతులు పంటలు వేస్తారనమాట. సో పంటలు అందరూ ఈక్వల్గా వేయడం ద్వారా వాళ్ళకి ఇప్పుడు ప్రతి పంటకి ఇంత ధర మేము కేటాయిస్తాం అన్నప్పుడు రైతు తనకు నచ్చిన పంటను వేస్తాడు అనమాట. సో దీని ద్వారా ఈ పంటల ధరలు అనేవి నియంత్రణలో ఉంటాయని చెప్పారు. వీటి అమలుకి అంటే కనీస మద్దతు ధరల అమలుకి ఒక శాశ్వత సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది సూచించింది. నెక్స్ట్ ఆహార ధాన్యాల సంఘం. ఆహార ధాన్యాల సంఘం అనేది 1964లో ఏర్పడింది. ఇది ఎల్కే జా కమిటీ సిఫార్సుల మేరకు అమలు ఏర్పాటైంది అనమాట. దీంతో పాటు ఎల్కే జా ఏం సిఫార్సు చేశారంటే చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేయాలి. చౌక ధరల దుకాణాలు అంటే మనకి ఇప్పుడు రేషన్ షాప్స్ ఉన్నాయి కదా, ఈ రేషన్ షాప్స్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. దాంతోపాటు వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సో వ్యవసాయ ధరల కమిషన్ ఎల్కే జా కమిటీ సిఫార్సుల మేరకే 1965లో ఏర్పాటైంది. ఈ ఎల్కేజీ కమిటీ సిఫార్సుల మేరకు మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటు అవుతుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర గిడ్డంగుల సంస్థను కూడా ఏర్పాటు చేశారన్నమాట. సో ఇక్కడ ఎల్కేజీ కమిటీ చాలా ఇంపార్టెంట్. చూడండి, చౌక ధరల దుకాణాలు ఏర్పాటు చేయమని చెప్పింది, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది. దీంతో పాటు వ్యవసాయ వ్యయాల కమిషన్ కూడా ఈ ఎల్కేజీ కమిటీ సిఫార్సుల మేరకనే ఏర్పాటు చేస్తారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎల్కేజీ కమిటీ సిఫార్సుల మేరకనే ఏర్పాటు చేస్తారన్నమాట. దీని తర్వాత ఆహార ధాన్యాల విధాన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ విధాన కమిటీ ఏం చెప్తుంది అంటే కనీస మద్దతు ధరతో పాటు సేకరణ ధరను కూడా ప్రకటించాలని చెప్పారు. మనకి ఒక బిట్ చాలా ఇంపార్టెంట్. సో కనీస మద్దతు ధరని ఎవరు తీసుకొచ్చారు? కనీస మద్దతు ధరని మొదటిసారిగా ప్రస్తావించింది ఎవరంటే ఫోర్డ్ ఫౌండేషన్. సేకరణ ధరని మొదటిసారిగా ప్రస్తావించింది ఎవరంటే ఆహార ధాన్యాల విధాన కమిటీ. ఆహార ధాన్యాల విధాన కమిటీ వచ్చేసి 1966లో ఏర్పాటైంది. ఇది కనీస మద్దతు ధర ప్రకటించడంతో పాటు సేకరణ ధరను కూడా ప్రకటించాలని చెప్పారు. సేకరణ ధరలు ఏంటంటే మామూలుగా కనీస మద్దతు ధర అనేది పంటలు వేయడానికి, నాట్లు వేయడానికి ముందే ప్రభుత్వం విడుదల చేస్తుంటారు. సో ఈ పంటని ఇంత కొంటాము, ఈ పంటని ఇంత కొంటాము అన్నట్లు ప్రభుత్వం ముందుగానే రైతుకి హామీ ఇస్తుంది. సో మీరు వేసే పంటని మేము ఇంత కొంటాము అని కనీస మద్దతు ధర ఉంటుంది అన్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది ధరల్ని. అంటే పంట వేయడానికి ముందే ధరలు ప్రకటిస్తుంది. సేకరణ ధర ఏంటంటే రైతులు పంట పండించిన తర్వాత ఆ పంటని కొనుక్కోవడానికి, అంటే ఆ పంటని ప్రభుత్వమే కొనుగోలు చేస్తే దాన్ని సేకరణ ధర అంటారు అనమాట. ఈ సేకరణ ధర ఎప్పుడైనా కూడా కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉండాలి అనమాట. సో ఈ సేకరణ ధర ఎప్పటికైనా కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉండాలి అన్నట్లు ఈ ఆహార ధాన్యాల విధాన కమిటీనే సూచించింది. సో ఏంటి ఈ వ్యవసాయ ధరల విధాన లక్ష్యాలు ఏంటంటే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధికం చేయడం, అంటే పెంచడం, అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తిని తీసుకురావడం, తర్వాత ఈ ధరల్ని స్థిరీకరించడం, అంటే ధరల్ని కంట్రోల్లో పెట్టడం. దాంతోపాటు ద్రవ్యోల్బణం, ఇప్పుడు మనకి డిమాండ్ పెరిగి ఉత్పత్తి తగ్గితే మనకి ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం వస్తుంది కదా. సో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి మనకి వనరులు తక్కువ ఉన్నాయి, భూ వనరులు కానీ జల వనరులు కానీ తక్కువ ఉన్నాయి. సో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఆహార ఉత్పత్తిని పెంచడం, దీంతోపాటు ఉత్పత్తిదారులకి వినియోగదారులకి మధ్యన సమన్వయం కుదించడం, వీటి లక్ష్యాలతోనే ఈ వ్యవసాయ ధరల కమిషన్ అనేది, వ్యవసాయ ధరల విధానం అనేది ఏర్పాటు చేస్తారనమాట.
సో వ్యవసాయ ధరల విధాన సాధనాలు అంటే సో ఎలా ఏర్పాటు చేస్తున్నారు? మనం కనీస మద్దతు ధర చెప్పాము, తర్వాత సేకరణ ధర చెప్పాము, మిగులు నిల్వలు చెప్పాము. సో మళ్ళీ ఇంకోసారి కనీస మద్దతు ధర అంటే ఏంటంటే నాట్లు వేసే ముందే వివిధ వ్యవసాయ ఉత్పత్తులకి ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తుంది. ఇప్పుడు రైతులు పంటలు వేయకముందే ఇంకా సీజన్ రాకముందే సో మామూలుగా జూన్ జూలై టైంలోనే పంటలు వేస్తారు కదా. సో ఏప్రిల్ మే కల్లా మనకి కనీస మద్దతు ధర ప్రకటిస్తారు అనమాట. సో మే కల్లా కనీస మద్దతు ధర ప్రకటిస్తారు. సో వరికి ఇంతవరకు మేము ఇస్తాం. సో అవి కూడా ఏర్పాటు చేస్తాం కదా ఇక్కడ. సో ఈ ఇయర్ 2,320 రూపాయలు వరికి మేము కేటాయిస్తున్నాం. సో క్వింటల్ వరి ధర 2,320 రూపాయలు కొంటాం అన్నట్లా చెప్తారు అనమాట. సో దాన్ని బట్టి ఆ ధరలను బట్టి వ్యవసాయదారుడు ఆ పంటని పండిస్తాడు అనమాట. సో ఇది కనీస మద్దతు ధర అంటే పంట వేయడానికి ముందే రైతుకి భరోసా కల్పిస్తారు. మీరేం భయపడకండి, మీ పంటనైతే మేము కొంటాం అనే భరోసాని రైతుకి కనిపించడమే కనీస మద్దతు ధర. సేకరణ ధర వచ్చేసి ప్రభుత్వం వ్యవసాయదారుల నుంచి ధాన్యం సేకరించి చెల్లించే ధర. ఇక్కడ సేకరణ ధర అంటే ప్రభుత్వం కొనే ధర. ఇప్పుడు మద్దతు ధర అంటే ముందుగానే ప్రకటిస్తుంది. సేకరణ ధర అంటే పంట వచ్చిన తర్వాత తీసుకునేది. సో సేకరణ ధర ఎప్పటికైనా కూడా మద్దతు ధర కంటే ఎక్కువ అనమాట. సేకరణ ధర రైస్ ఉందండి, రైస్ పండించారు. సో ఈ ఇయర్ మీరు రైస్ పండించారు, మేము 2,000కి క్వింటా కొంటాము అని చెప్తారు. సో 2,000కి 100 కేజీస్ కొంటామని చెప్తారు. సో రైతు పండించేస్తాడు. సో సేకరణ ధర వచ్చేసి ఆ క్వింటా 2,000 అని చెప్తారు కదా, 2,000 కంటే ఒక 100 రూపీస్ ఎక్కువ, అంటే దానికంటే ఎక్కువనే పే చేసి తీసుకుంటామన్నమాట. దీన్ని సేకరణ ధర అంటారు. ఎప్పుడైనా కూడా సేకరణ ధర కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రైతు ప్రభుత్వానికి ఎందుకు అమ్మాలి, బయట మార్కెట్లో కూడా అమ్మచ్చు కదా. సో బయట మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు అనమాట. సో బయట మార్కెట్లోన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటు ఉంటే బయట కూడా అమ్ముకోవచ్చు. సో సేకరణ ధర ఎప్పటికైనా కూడా బయట మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువగానే ఉంటుంది. కాకపోతే రైతులు అన్ని రకాల ఇప్పుడు క్వాలిటీ ఉంటే వాళ్ళు మార్కెట్లోనే అమ్ముకుంటారు, క్వాలిటీ లేదు కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది, సో మనకి ఎలాగో ప్రభుత్వం కొంటది కానీ ప్రభుత్వానికి ఇచ్చేస్తారు అన్నమాట. సో అలా ఉంటుంది. సో సేకరణ ధర అనేది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ధరల కంటే తక్కువ ఉంటుంది. సో సేకరణ ధర అమ్మాలనుకుంటే అమ్మచ్చు. సో సేకరణ ధర కంటే మాకు వేరే వాళ్ళు ఎక్కువ కొంటారంటే వేరే వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు అనమాట. ఇది రైతులకి ఒక ఆఫర్ అనమాట. నెక్స్ట్ మిగులు నిల్వలు అంటే ఇప్పుడు ప్రభుత్వం రైతులందరి నుంచి కొంటుంది. సో అందరి నుంచి కొనేసి అది ఏం చేస్తుంది, ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకొని మార్కెట్లో బయట మార్కెట్లోన రైస్కి డిమాండ్ పెరిగిపోయింది. సో రైస్కి డిమాండ్ పెరిగిపోయింది, ఉత్పత్తి తక్కువ ఉంది. ఆ టైంలో ఏం చేస్తుంది, తన దగ్గర స్టోర్ చేసుకున్న నిల్వలన్నీ బయటకు వదిలేస్తుంటారు. సో బయటకు వదిలేస్తే ధరలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, డిమాండ్ తగ్గి ధరలు తగ్గిపోతాయి. ఇన్ కేస్ బయట రైస్ ఎక్కువైపోయింది, ధాన్యాలన్నీ ఎక్కువైపోయాయి, సో అందరికీ తక్కువ ధర అంటే ఉత్పత్తి పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. ఆ టైంలో ఏం చేస్తారంటే మిగతా వాటన్నిటిని కొనుగోలు చేస్తారు అనమాట. ఇలా మిగులు నిల్వలు అనేవి వస్తాయి మనకి. మన దేశంలో చాలా మిగులు నిల్వ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పంటలు పండించుకోకపోయినా కూడా మనం ప్రశాంతంగా తిని కూర్చోవచ్చు అనమాట. అన్ని మిగులు నిల్వలు ఉన్నాయి, మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే దేశానికి. సో ఈ మిగులు నిల్వలను ఎందుకు పెట్టుకుంటారంటే ధరల్లో అస్థిరతని క్రమబద్ధం చేయడానికి. అంటే డిమాండ్ పెరిగినప్పుడు బయటకు వదిలేస్తారు, డిమాండ్ తక్కువైనప్పుడు వీళ్ళే కొనుగోలు చేసుకుంటారు అనమాట. దీన్ని మిగులు నిల్వలు అంటారు. ఇంకా కనీస మద్దతు ధర లభించే ఉత్పత్తులు ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2024కి కనీస మద్దతు ధరలు వచ్చేసి ఇవ్వండి. ఖరీఫ్ పంటలకి వరికి 2,320 రూపాయలు, అంటే ఏ గ్రేడ్ వరికి 2,320 రూపాయలు, నార్మల్కి 2,300, జొన్నకి హైబ్రిడ్ జొన్నకి అయితే 3,371 రూపాయలు. ఈ మాల్దండి జొన్నలు అంటారు, అవి వచ్చేసి 3,421 రూపాయలు. సజ్జకింత, పత్తికి, వేరుశెనగకి ఇలా డిఫరెంట్ పంటలకి డిఫరెంట్ ప్రైస్ని ఏర్పాటు చేస్తారు. మనకి గూగుల్లో కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది, అక్కడ చదివేసుకోండి. జస్ట్ ఈ ఇంపార్టెంట్ మాత్రమే రాశాను ఇక్కడ. ఈ కనీస మద్దతు ధర కూడా అడగచ్చు, చెప్పలేం. పలానా పంటకి ఈ ఇయర్ ఎంత కనీస మద్దతు ధర ఉంది అని కూడా అడగచ్చు. సో కొంచెం బాగా చదువుకోండి, ఒకసారి చార్టే ఉంటుంది, అది ఆ చార్ట్ని తీసి చదివేసుకోండి. నెక్స్ట్ జారీ ధర అనేది ఒకటి ఉంటుంది. జారీ ధర అంటే మనకి ఇప్పుడు రేషన్ షాప్స్లోనే మనకి అమౌంట్, రేషన్ షాప్స్లో బియ్యం కొనుక్కుంటాం కదా మనం. సో ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు అయితే జగనన్న మేమే ఇచ్చేస్తాం అన్నట్లు మేలు రకమైన బియ్యం ఇచ్చేస్తామని చెప్తారు. కాకపోతే అది అంతా అక్కడ వరకే ఉంటుంది. మామూలుగా పైనుంచి వస్తాయి, పైనుంచి రైసు మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వస్తుంది అనమాట. సో కేంద్రము రాష్ట్రాలకి పంపిణీ చేస్తుంది. సో కేంద్రం రాష్ట్రాలకి ఎంత ధరకైతే అమ్ముతుందో దాన్ని జారీ ధర అంటారు అనమాట. ఇప్పుడు మనకి వచ్చే ఫ్రీబీసీ అంటే రేషన్ షాప్లో వచ్చే సరుకులు వస్తాయి చూడండి, కంది, తర్వాత కంది బ్యాళ్ళు, తర్వాత చక్కెర, ఇలాంటివన్నీ వస్తాయి కదా. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ సబ్సిడీని కల్పించి ఇస్తుంది అంటే. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలోన
మనకి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సబ్సిడీ తీసుకొని మొత్తం ఇచ్చేస్తారనమాట. ఇంతకుముందు మనకి 2 రూపీస్ కేజీ బియ్యం ఉండేది. సో 2 రూపీస్ కేజీ బియ్యం అనేది మనకి రాష్ట్రాలకి కేంద్రం ఇస్తది. కేంద్రము 2 రూపీస్‌కి ఇవ్వదు. 5 రూపీస్ 45 పైసెస్ ఏమో ఇస్తామట. సో ఒక కేజీ బియ్యంని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి రూ. 5.45కి అమ్మితే ఈ రాష్ట్రం ఏం చేస్తది, రూ. 5.45లో రూ. 3 వాళ్ళు పే చేసి మనకి 2 రూపీస్‌కే బియ్యం ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చి మనకి ఇచ్చేస్తారనమాట. సో మొత్తానికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, మేము 2 రూపాయలకే బియ్యం ఇస్తున్నామంటే వీళ్ళు ఇవ్వట్లేదు అది. పైనుంచి వస్తున్నాయి. పైనుంచి 5 రూపీస్‌కి వస్తే 3 రూపీస్ మాత్రమే వీళ్ళు పే చేసి 2 రూపీస్ మనకి ఇస్తున్నారనమాట. ఇప్పుడేమైంది, గరీబ్ కళ్యాణ్ యోజన వచ్చిన తర్వాత అంటే కరోనా తర్వాత పీఎం గారు 5 ఇయర్స్‌కి మనకి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఫ్రీగా బియ్యం అందిస్తున్నారు కదా! సో ఇప్పుడేమైంది, ఇప్పుడు 2 రూపీస్ కూడా తీసుకోవట్లేదు మన దగ్గర. సో 2 రూపీస్ కూడా తీసుకోవట్లేదు అంటే మనకి బియ్యం ఫ్రీ వస్తుంది. అంటే పైనుంచే ఫ్రీ వస్తుంది కాబట్టి వీళ్ళు మళ్ళా 2 రూపీస్ ఎక్కువ పెట్టే అవసరం లేదనమాట. సో ఇప్పుడు మీరు గమనించారా, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి రైస్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు అయితే మంత్లీ 2 టైమ్స్ వచ్చేది. ఒకసారి కేంద్రం నుంచి ఫ్రీగా వచ్చేది. ఇంకోసారి రాష్ట్రం నుంచి 2 రూపీస్ బియ్యం లాగా ఇచ్చేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి తీసేసారు అది కూడా. సో మొత్తం మీద ఇప్పుడు ఫ్రీ రైసే వస్తుందనమాట. ఈ ఫ్రీ రైస్ ఎక్కడి నుంచి వస్తుందంటే కేంద్రం నుంచి వస్తుంది. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా వస్తది అది. సో అదే అనమాట. జారీ ధర ఏంటంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వము ఈ సబ్సిడీల ద్వారా అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రేషన్ని ఇతర నిత్యావసర సరుకుల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అమ్మే ధరని జారీ ధర అంటారనమాట. సో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడానికి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ధరని జారీ ధర అంటారు. నెక్స్ట్ పాలిత ధరలు ఉంటాయి. పాలిత ధరలు అంటే ఏం లేదు, కొన్ని వస్తువులు కొన్ని నిత్యావసర సరుకులే రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోతాయి. జస్ట్ మనకి పెట్రోల్ డీజిల్ ఉంటాయి కదా, ఈ పెట్రోల్ డీజిల్ వీటి రేట్లని ప్రభుత్వమే నియంత్రిస్తుంది. అంటే ప్రభుత్వము హైయెస్ట్ రేంజ్ ఫిక్స్ చేస్తుంది. మనకి డైలీ వార్తల్లో వస్తాయి చూడండి, పెట్రోల్ ధర ఎంత, తర్వాత డీజిల్ ధర ఎంత అని. ఈ ధరలు ఎవరు నిర్ణయిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఆ ధరకి మించి వాటిని అమ్మకూడదు. అంటే ఎంఆర్పి ధరలని ఫిక్స్ చేస్తుంది. ఈ ధరకి మించి అమ్మకూడదు అని. ఇవి పాలిత ధరలు అంటారన్నమాట. కేంద్రం కొన్ని రకాల వస్తువులకి గరిష్ట ధర నిర్ణయిస్తుంది. ప్రజలకి ధరలు అందుబాటులో ఉంచడానికి ఇలా చేస్తుంది అనమాట. సో ఇది మనకి కనీస మద్దతు ధర, సేకరణ ధర, మిగిలిన నిల్వలు, జారీ ధర, పాలిత ధర. ఇవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వ్యవసాయం పరపతి. పరపతి అంటే ఏంటంటే అప్పు. సో అప్పు రుణము అంటారు కదా. సో వ్యవసాయదారులు అప్పు తెచ్చుకోవడం ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి అప్పుల్లో 3 రకాలు ఉంటాయి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక. సో టైంని బట్టి రుణాలని డివైడ్ చేస్తారు. సో 12 నుంచి 15 నెలల మధ్య వడ్డీ తెచ్చుకున్నాం అనుకోండి. సో 15 నెలల్లో తిరిగి ఇచ్చేస్తే దాన్ని స్వల్పకాలిక రుణాలు అంటారు. ఈ 10-12 నెలలు ఎందుకు తీసుకొస్తారంటే విత్తనాల కోసం, ఎరువుల కోసము, పంట పండించుకోవడం. అంటే ఆ ఇయర్ పంట పండించడానికి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు ఇవన్నీ అవసరం అవుతాయి కదా. సో వీటి కోసం తెచ్చే రుణాలని స్వల్పకాలిక రుణాలు అంటారు. మధ్యకాలిక రుణాలు అంటే 15 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్యన తీసుకొస్తారు అనమాట. సో అంత టైం పీరియడ్కి తీసుకొచ్చే రుణాలని మధ్యకాలిక రుణాలు అంటారు. సో భూమిని మెరుగుపరచడానికి అంటే వేరే మట్టిని తీసుకొచ్చి భూమిలో వేయడము, తర్వాత భూమిని చదును చేసుకోవడము, ఇలాంటి వాటికి పశువులను కొనుక్కోవడము, వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడము, ఇలాంటి వాటికి తీసుకునే రుణాలు మధ్యకాలిక రుణాలు. ఇంకా దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మధ్యన తీసుకునే రుణాలని దీర్ఘకాలిక రుణాలు అంటారు. ఇది ఎక్స్ట్రా భూమిని కొనుగోలు చేయడానికి, మోటార్ ఇంజన్లు కొనుగోలు చేయడానికి, ఇలా ట్రాక్టర్స్, వెహికల్స్, పెద్ద పెద్ద మోటార్స్ కొనుక్కోవడానికి ఈ రుణాలు తీసుకుంటారు అన్నమాట. ఇవి 3 రకాల రుణాలు. ఇంకా 2 రకాల రుణాలు ఉంటాయి. సంస్థాగతం కాని రుణాలు, సంస్థాగతమైన రుణాలు ఉంటాయి. సో సంస్థాగతం కాని రుణాలు అంటే ఇవి ఎక్కడి నుంచి, మనం మామూలుగా బయట వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, తర్వాత బంధువుల నుంచి, చుట్టాల నుంచి, ఆ ఊర్లో ఉన్న భూస్వాముల నుంచి వడ్డీలు తెచ్చుకుంటారు కదా. సో వడ్డీలకి అమౌంట్ తెచ్చుకుంటారు కదా. ఇవి సంస్థాగతం కాని రుణాలు అనమాట. సో ప్రభుత్వము ఏర్పాటు చేసిన బ్యాంకుల నుంచి కానీ, లేదంటే ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానీ, ఒక ఇన్స్టిట్యూషనల్ సంస్థల ద్వారా తెచ్చుకుంటే దాన్ని సంస్థాగత రుణాలు అంటారు. ఎవరితో పడితే వాళ్ళతో తెచ్చుకుంటే సంస్థాగత కాని రుణాలు అంటారు అన్నమాట. సో సంస్థాగతం కాని రుణాలు 1951 ఆ టైంలోనే 90% సంస్థాగతం కాని రుణాలే ఉన్నాయన్నమాట. అంటే బయట నుంచే వచ్చే వడ్డీ వ్యాపారులు కానీ, భూస్వాములు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ, చుట్టాల ద్వారా కానీ ఇలాంటి వాళ్ళ ద్వారానే ఎక్కువ రుణాలు తీసుకునే వాళ్ళు అనమాట. ప్రజెంట్ 37% ఇలా బయట నుంచి వడ్డీ వ్యాపారుల నుంచి, కమిషన్ ఏజెంట్ల నుంచి, భూస్వాముల నుంచి తీసుకుంటున్నారు. మిగతా 70% రుణాలు ఎలా తీసుకుంటున్నారంటే ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఇప్పుడు 7% రుణాలు ఇస్తుంది అనమాట రైతులకి. ఇంకా గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా. సో గ్రామీణ బ్యాంకులు వచ్చేసి 13% రుణాలు ఇస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు ఉంటాయి మనకి, కమర్షియల్ బ్యాంక్స్, ఇవే ఎక్కువగా ఉండేది. సో కమర్షియల్ బ్యాంక్స్ అత్యధికంగా రుణాలు ఇస్తాయంట. ఇంకా సహకార సంఘాలు ఉంటాయి మనకి, కార్పొరేషన్ బ్యాంక్స్ ఉంటాయి కదా. సో
కోఆపరేషన్ బ్యాంక్స్, కార్పొరేషన్ బ్యాంక్స్ కాదు, కోఆపరేషన్ బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, తర్వాత సహకార బ్యాంకులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి 8% రుణాలను అందిస్తాయి అనమాట. ఇక్కడ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు 1975లో ఏర్పాటు చేశారు. దీంట్లోన కేంద్ర ప్రభుత్వం 50% వాటా భరిస్తుంది, ఇంకా 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, మిగతా 25% దీన్ని బ్యాంకులు సిఫార్సు చేస్తాయి అనమాట. వీటిని సో ఆ బ్యాంకులు భరిస్తాయి అనమాట. నెక్స్ట్ 1963లోన నేషనల్ అగ్రికల్చరల్ రీఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడుతుంది. ఇది వ్యవసాయ రుణాలు అందించడానికి ఏర్పడుతుంది. వ్యవసాయ రుణాలు డైరెక్ట్గా ఇవ్వదు అనమాట. సో వ్యవసాయం కోసం రైతులకి ఇచ్చే రుణాలని బ్యాంకులకి ఇస్తుంది, ఆ బ్యాంకుల ద్వారా రైతులకు తీసుకుంటారు అనమాట. సో ఇది 1963లోన నేషనల్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ కార్పొరేషన్గా ఏర్పడింది. 1982లోన నాబార్డుగా చేంజ్ అయింది అనమాట. సో నాబార్డు మనకు తెలుసు కదా, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైంది. సో ఈ నాబార్డు ఏం చేస్తుంది అంటే వాణిజ్య బ్యాంకులకు కానీ సహకార బ్యాంకులకు కానీ అమౌంట్ ఇస్తుంది. సో ఇది అప్పుగా ఇస్తే ఆ బ్యాంకులు రైతులకి రుణాలుగా ఇస్తాయి అనమాట. సో డైరెక్ట్గా ఇవ్వదు. నాబార్డ్ అనేది బ్యాంక్ అయినా కూడా బ్యాంకులకి రుణాలు ఇస్తుంది, ఆ బ్యాంకులు రైతులకి ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి కొత్తగా 2020లోన 1,00,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తారన్నమాట. వ్యవసాయ అవస్థాపన సౌకర్యాల నిధి అన్నట్లు ఏర్పాటు చేస్తారు దాన్ని. ఇది 2029-30 వరకు ఇది కొనసాగుతుంది. సో దీని ద్వారా ఇస్తారు కదా, మామూలుగా వడ్డీలు ఇచ్చే అప్పులు ఇస్తారు కదా, అప్పుల మీద 3% రాయితీ ఇస్తారు అనమాట. 12 గవర్నమెంట్ బ్యాంక్స్కి 11 ప్రైవేట్ బ్యాంక్స్కి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వ్యవసాయ అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుంది అనమాట. సో దీన్ని ఇంకా ఈ గ్రాంట్స్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. దాన్ని ఏమంటారు, ఆ క్రెడిట్ని సమకూర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ నిధి ఇంకా పెరిగిపోవచ్చు. ఇది 30-32 వరకు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి వ్యవసాయ ధరల విధానం, వ్యవసాయ పరపతి. సో ఏవైనా రాంగ్ చూపింటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.